పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారమంతా కాపాడి దేవుడు ఇంకొక వారమును మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ వారమంతా మనము ప్రభు చేతిలో చిన్న గొర్రె పిల్లలలాగా ఆయన మన మంచి మేపరిగా కాపరిగా ముందుండి మెల్లమెల్లగా నడుపుమని ప్రభుని ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ వారము మొదటి రోజున ఎంతోమంది బిడ్డలు ముందుకొచ్చి ఈ యొక్క కారుణ్య ప్రార్థన ద్వారా దేవుడు చిన్న మంద భయపడకు అని పలికే మాట ద్వారా చిన్న గొర్రె పిల్లలుగా మనల్ని నడిపించడానికి, ప్రభు ప్రతి ఒక్కరిని దీవించడానికి ముందుకు వచ్చిన స్పాన్సర్ చేసిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరి ఉద్దేశములతో మన ఉద్దేశం అర్పించి ప్రార్థిస్తాం. నిమ్మగడ్డ రుచిత ఇన్న చౌదరి జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా ఎన్ స్వాతి సంతానం వరం కొరకు ఎన్ సాంబశివరావు శివమ్మ, ఎన్ బాలగోపాలరావు స్వాతి ఆదిలక్ష్మి లహరి గోపి మంచి ఆయురారోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, పంటలు బాగా పండాలని వారి ఉద్దేశములన్నీ నెరవేరినట్లు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిమ్మగడ్డ రుచిత ఇన్న చౌదరి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. బోనం ప్రతాప్ రెడ్డి మేరీ కుటుంబం కృతజ్ఞతగా బోనం లూర్దు సంప్రీత్ రెడ్డి ప్రభు మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా బోనం లూర్దు సుప్రీత చదువులలో దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వైశాంత్ కాళీ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయువారు బెర్నడత్ వారి కుటుంబం. జి ధనరాజరెడ్డి జ్వరముతో దగ్గుతో బాధపడుచుండగా అతని స్వస్థత కొరకు మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయువారు జి మంజు మరియు కుటుంబ సభ్యులు. దినేష్ కుమార్ భూపతి మరియు స్వప్న 3వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి భవిష్యత్తు కొరకు లీహాన్ మంచిగా మాట్లాడినట్లుగా అతని మాటలు సరిగా రావాలని అతని మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దినేష్ కుమార్ భూపతి స్వప్న 3వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మీకు శుభాకాంక్షలు. వీరిని మీ అందరినీ ప్రత్యేకంగా మంచి కాపరి గొర్రె పిల్లలుగా నడిపించి దీవించునుగాక. యేసయ్యా నా యేసయ్యా పచ్చిక బయలు చోటులకు శాంతికరమైన జలమూలకు నన్ను నడిపించు నా యేసయ్యా. మంచి కాపరిన ప్రభువా, ఇదిగో నీ చిన్న మంద నీ మీద ఆధారపడి జీవిత కాలమంతా కరుణయ ఉపకారము మమ్మల్ని వెంటాడుతూ దీవింపబడాలని ఆశతో ఈ కారుణ్య జపమాలను ఈ వారమునకు మొదటి రోజు మీకు అర్పించి ప్రారంభం చేస్తున్నాం. వారమంతయు జీవిత కాలమంతయు నీ కరుణా ఉపకారం మా వెంట వచ్చునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెలువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం.
యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మంచి కాపరి చిన్న గొర్రె పిల్లలని మన అందరినీ ప్రతిరోజు నడిపిస్తాడని నమ్మకముతో విశ్వాస సంగ్రహమును ప్రారంభిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ చిన్న మంద, భయపడకుము. నీకు పరలోక రాజ్యమును ఇవ్వడం పరలోక తండ్రికి చాలా ఇష్టం అని లూకా 12:32లో యేసు ప్రభు జీవించిన కాలంలో చిన్న మందలాగా సమస్యలను భరించలేక వ్యాధి బాధలను వేదన దుఃఖములో మ్రగ్గుచు ఉన్న ఆ జనసమూహము చూచినప్పుడు ఈ మాట వాడాడు యేసయ్య, చిన్న మంద. ఎందుకంటే మన జీవితంలో మన సమస్యలు చాలా కొండలాగా పెద్దగా కనిపించినప్పుడు మన హృది చిన్ని హృదిగా ఇంత బాధను ఎలా మోయాలి, ఎలా భరించాలని బాధపడినప్పుడు ఇలాంటి మాటలు వాడాడు కరుణామయుడు యేసు ప్రభు. ఆ కరుణాపూరితమైన మాట ఈరోజు కారుణ్య ప్రార్థన ద్వారా మీలో, నాలో, సమస్త మానవాళలో ప్రవహించునుగాక. ఓ చిన్న మంద. అందుకే ఈరోజు ఆ రోజుల్లో ఫేమస్ పాట ఇది కదా. కథోలిక సంఘంలో మాత్రమే కాదు, అందరూ పాడిన పాట. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్లమెల్లగా నన్ను నడుపుము యేసయ్యా. మొదటి గుర్తు నుండి 23వ కీర్తన కంప్లీట్ చేయబోతున్నాం మనం. ఈరోజు ఎంతమందికి కీర్తన 23 తెలియదో వారు ఈరోజు ఈ పాట పాడినప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు. మీకు బైబిల్ క్లాస్ లాగా మారబోతుంది, చిన్న ఉడకంలాగా మారబోతుంది. మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు జవాబే 23వ కీర్తన. ఆర్థిక ఇబ్బందుల పచ్చిక బయలు చోటునకు చేరుస్తాడంట. ఇదిగో 23వ కీర్తన 2వ వచనం మొదటి గుర్తులో మనం ధ్యానించబోతున్నాం. ఆ వాక్యం చెప్తుంది, పచ్చిక పట్టులలో నన్ను ప్రభువు విశ్రమింప చెయ్యును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకున్నట్టు పోవును. అంటే ప్రభు మనలను మంచి కాపరిగా పచ్చిక బయలు చోటునకు తీసుకెళ్తాడట. అంటే ఇంకా ఎండిపోయిన జీవితం అనేది ఉండదంటున్నాడు. మనందరినీ పుష్కలంగా ఫలించే, పంటలిచ్చే వ్యక్తులుగా దేవుడు మార్చబోతున్నాడు. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులా,
వేదన దుఃఖముల కొరతల ప్రభు చెప్తున్నాడు. ప్రభువే మంచి కాపరిని చెప్పండి బిడ్డలారా. ఈ కీర్తన ప్రతిరోజు చెప్పండి. ఆర్థిక ఇబ్బందుల, లోన్ ప్రాబ్లమా, పేదరికమా, మీ జీవితంలో ఈ కీర్తన పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా లోన్ అన్నీ తొలగిపోతాయి, పేదరికం తొలగిపోతాయి. ఇది దేవుని వాగ్దానం. ప్రభు చెప్తున్నాడు, నేను మంచి కాపరి, మీరు నా మంద, మీకు ఏ కొదువయు ఉండదు, నేను మిమ్మల్ని పచ్చిక బయలు చోటునకు తీసుకువెళ్తాను. ఇది మొదటి పాయింట్. అదే చరణంలో రెండో పాయింట్ ఏమిటంటే, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకుంటూ పోవును. శాంతికరమైన జలం. మీరు చూసారా, జలము శాంతితో ఉండినటువంటి జలము సముద్రము దగ్గర కనిపించదు. అందుకే ఆ గొర్రెలు మేకలు తీసుకెళ్ళినప్పుడు ఆ జలము అటు ఇటు కదులుతుంటే భయపడతాయంట. అందుకే మామూలుగా ఉన్నటువంటి అలజడతో ఉన్నటువంటి తుఫానుతో ఉన్నటువంటి అలలతో పొంగి పొరలుతున్న సముద్రం దగ్గరికి కాదు, శాంతికరమైన జలముల యొద్దకు ప్రభు మనలందరినీ తీసుకువెళ్తాడు. ఈ గానము పాడుతూ స్తుతించినప్పుడు మీ అందరినీ దేవుడు శాంతితో నింపునుగాక, మీ కొరతలన్నిటినీ తొలగించునుగా. చేతులెత్తి పేదరికం తొలగిపోవాలి, ఇంకా ఏ లోను ఉండకూడదని, శాంతి సమాధానం కలగాలని, చిన్నమందా భయపడకని పలుకుతున్న ప్రభు వైపు చూస్తూ పాడదాం. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. శాంతికరమైన జలములు, పచ్చిక బయలు చోటు. ప్రభువా, ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు. ఆఫ్ఘనిస్తాన్ దేశం చిన్నపిల్లలకు కూడా డేంజర్. ఇలా ఎన్నన్ని దేశములు కుటుంబాలు ఉన్నాయో ఈ పాట పాడినప్పుడు శాంతి సమాధానం కలుగునుగాక ప్రార్థిస్తాం. శాంతికరమైన జలముల యొద్దకు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించునా యేసయ్యా, నన్ను నడిపించునా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు, పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా, నన్ను నడిపించు నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చేతులెత్తి ఈ మొదటి గుర్తులో అప్పు సమస్యలు తొలగిపోవాలని, పేదరికం తొలగిపోవాలని, ఏదైనా లోను కానీ, ఏ బాధ కానీ, ఏ కొరత కానీ మీ ఇంటిలో ఉంటే దేవుడు ఏ కొరతగా లేకుండా మంచి కాపరిగా మీ అందరినీ పచ్చిక బయలు చోటునకు తీసుకొని వెళ్ళి శాంతి సమాధానమును ఒసగునుగాక. ఇది ప్రభు మాట. పరలోకం భూలోకం గతించిపోయిన మారని మాట. అట్లే జరుగునుగాక. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 23వ కీర్తనను ఈరోజు బైబిల్ క్లాస్ లాగా కంఠస్థం చేసుకోబోతున్నా. ఈ దినము జీవిత కాలమంతా ఈ పాట మీ నోట పాటగా మారాలి. మీ హృదయంలో పదిలపరచుకోవాలి. మీ ఇంటిలో ఉన్న కొరతలన్నీ తొలగిపోవాలి. ఆమేన్. ఇది ఏదో ఒక పాటలాగా అనిపిస్తూ పాడుతూ ఉంటే మనకది జరగదు. అది నా జీవితంలో నా కోసం రాయబడిన పాట. మీ ఇంటిలో ఏ కొరత ఉన్నది, మొదటి గుర్తు నుండి ఈ చివరి గుర్తు వరకు కొరతలను తొలగించే, సమృద్ధిని దయచేసి, శాంతికరమైన జలములకు నడిపించే, పచ్చిక బయలు చోట్లకు నడిపించి, ఏ కొరతే లేకుండా దీవించే ఆ దేవుణ్ణి వాంఛ నెరవేరునుగాక. ఆమేన్. రెండవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన 23:4 గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు నీ హస్తం నన్ను నడిపించును. 23వ కీర్తన 4వ. అలాగే భక్తుడు ఆ కీర్తనకారుడు 27లో 4వ ఇలా చెప్తున్నాడు, కావలసినది ఒకటే, జీవించునాలు నేను నీ మందిరంలో నేను వసించవలసిన ఒక దాహం నాలో ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అంధకార లోయలు, అంధకార శక్తులన్నీ ఈ పాట మనం పాడినప్పుడు బంధింపబడునుగాక. ఆమేన్. అంధకారం మన ఇంటిలో ఈ పాట పాడినప్పుడు వెలుగు వచ్చి అంధకారము తొలగిపోనుగాక. ఆమేన్. మీ ఇల్లంతా వెలిగింపబడునుగాక. ఆమేన్. మీ పిల్లల జీవితంలో వెలుగుతో నింపబడి వాళ్ళు లేచి ప్రకాశించే యెషయా 61 ఈరోజు జరుగునుగాక. ఆమేన్. ఏ అంధకార శక్తి ఏ రూపంలో మీ కుటుంబంలో కానీ శరీరంలో కానీ వ్యాధి రూపంలో కానీ పనిచేసిన అంధకార లోయలో నేనుండగా నీ హస్తం నన్ను నడిపించును. ఓ చిన్న మంద, భయపడకుము, నా చెయ్యి పట్టుకో, నేను నీ హస్తమును పట్టుకొని నడిపిస్తాను. నా ఆశ ఇదే ప్రభు అని చప్పట్లు కొడుతూ సంతోషంగా ఈ రెండో గుర్తును ప్రార్థించుటకు మునుపు దాన్ని మనం చేసుకుంటూ పాటగా పాడి, ఒక్కసారి ప్రార్థించడానికి బదులుగా 2 సార్లు ప్రార్థించడమే పాట పాడడం. ప్రార్థిస్తాను. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్లమెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, యేసయ్యా. మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. ఇంత
ఇంతమంది కలిసి పాడినప్పుడు ప్రతి అంధకార శక్తి తొలగిపోవలసిందే. ఆమేన్. ప్రభు మనలందరినీ వెలుగుతో నింపునుగాక. ఆమేన్. అంధకార లోయలో నేనుండగా, అంధకార లోయలో నేనుండగా, నీదు హస్తం నన్ను నడిపించును, నీదు హస్తం నన్ను నడిపించును. ఆశ నాకు ఒక్కటి ఉన్నదయ్యా, ఆశ నాకు ఒక్కటి ఉన్నదయ్యా, చక్కనైన నీదు ఇల్లు నే చేరగా, చక్కనైన నీదు ఇల్లు నే చేరగా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. అవును ప్రభా, ఎక్కడ చూసినా అంధకార శక్తులు మమ్మల్ని వెంటాడుతూ పట్టి పీడిస్తుండగా పాట పాడాం. ఇప్పుడు ఈ గుర్తు చెప్తుండగా నీ కిరణాలు ప్రవగించి ఆ అంధకార శక్తులన్నీ ఆ వెలుగులో కాలిపోవునుగా. ఆమేన్. మా ఇల్లంతా వెలిగింపబడునుగా. ఆమేన్. ప్రపంచం ఈ మహమ్మారి చీకటి తొలగిపోవునుగా. ఆమేన్. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు దాకా మనము పాడినటువంటి పాట సంగమం సీడీలో ఫాదర్ క్రిస్తు గారు కంపోజ్ చేసి ఆ రోజులు విడుదల చేసిన పాట. ఆయనను ప్రభు దీవించునుగాక. ఆమేన్. అలాగే 2 చరణములు ఉన్నాయి కావున ఇక 3 చరణములు కీర్తన నుండి తీసి మరొకసారి పాటగా పాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ ప్రార్థన ద్వారా ప్రతిరోజు దేవుడు 5 చరణములు పాడటానికి మనకు ఈ యొక్క కృపని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ 3వ గుర్తునకు మనం చేరుదాం. 23వ కీర్తన 3వ వచనం. బడలిక్కను తొలగించు ప్రభు ఆయనే, ఆయన నా బడలిక్కను తొలగించును, నాకు విశ్రాంతిని దయచేయును. ప్రభువు తాను చేసిన వాగ్దానము ప్రకారము ధర్మ మార్గమందు నన్ను నడుపును అని ఈ కీర్తనను 3వ చరణముగా లిఖించడానికి నేను ప్రయత్నం చేశాను. నాతో పాటు పాడుతున్న బిడ్డలారా, మీలో ఉన్న బడలిక
ఇవన్నిటి మధ్యలో దేవుడు మీకు విశ్రాంతిని దయచేయునుగాక. ఆమేన్. మీరు ఏ విషయంలో అలసిపోతున్నారో, మోయలేకపోతున్నారో భారములను, ప్రతిరోజు ఏదో ఒక రూపంలో భారము లేకపోతే అలసట అని మాటను తీసుకొచ్చి ప్రభునికి అర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక భారం తప్పదని సీరాకు 40:1 యోహాను 16:33 చెప్తుంది. ప్రతిరోజు ఏదో ఒక భారం తప్పదు, అలసిపోతాం. అందుకే అలసిపోకుండా బడలికను తొలగించే దేవుడు, విశ్రాంతిని ఒసగే దేవుడు, వాగ్దానం ప్రకారం ధర్మ మార్గమందు నడిపే దేవుడు. చిన్నమందా, భయపడకు, నా చేయి పట్టుకో, నీవు అలసిపోకుండా ఇంకా నీవు నడవలేవు కావున నేను నిన్ను మోసుకొని వెళ్తానని దేవుడు భుజాలపై మోసుకొని వెళ్తున్న కాపరిని భావించి, ఇప్పుడు మనం నడవకూడదు, యేసు ప్రభా నన్ను ఎత్తుకో, నన్ను నీ భుజాలపై ఎక్కించుకొని ముందుకు సాగించుమని చెప్పి ఈ పాట పాడుదాం. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్లమెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. ఎంత ఆనందం కదా! ప్రభు మనము నడవలేము, అలసిపోతామని బిడ్డను తల్లి ఎత్తుకున్నట్టు ఎత్తుకొని నడిపిస్తాడు. దీనినే పాటగా పాడి ప్రభుని స్తుతించబోతున్నా. బడలికను తొలగించు ప్రభు నీవే యేసయ్యా, బడలికను తొలగించు ప్రభు నీవే యేసయ్యా. విశ్రాంతిని దయచేయు యేసయ్యా, విశ్రాంతిని దయచేయు యేసయ్యా. నీ వాగ్దానం ప్రకారం నా ప్రభువా, నీ వాగ్దానం ప్రకారం నా ప్రభువా. ధర్మ మార్గమందు నడుపుము యేసయ్యా, ధర్మ మార్గమందు నడుపుము యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. మనమందరం ఇప్పుడు యేసు ప్రభు భుజాలపై మోసుకొని వెళుతుండగా అలసిపోకుండా నా బిడ్డలు ఇంకా మోయలేరు అని భావించిన దేవుడు మనలందరినీ ఎత్తుకొన్నాడు, దీవిస్తున్నాడు, తీసుకువెళుతున్నాడు. వాగ్దాన భూమికి చేరుతున్నాం. మీ గమ్యం తప్పక మీరు చేరుతారు. ఆమేన్. మీ పిల్లలు బంగారు భవిష్యత్తులోనికి ప్రభు ఎత్తుకొని నడిపిస్తాడు. ఆమేన్. మీ పిల్లల గురించి బాధలు ఉన్నాయా? మీ పిల్లలను దేవుడు అదిగో ఎత్తుకొని దీవించి తీసుకువెళుతున్నాడు బంగారు భవిష్యత్తులోనికి. మంచి సెటిల్మెంట్ ఇస్తాడు, మంచి జాబ్ ఇస్తాడు. ఆమేన్. మీకు ఏ కొరతే లేకుండా మీ పిల్లల కోసం మీరు ఏడుస్తున్న ఏడ్పులు కన్నీటు ఆనంద బాష్పముగా మార్చే దేవుడు మిమ్మలను మీ బిడ్డలను తన భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్ళుతున్న దర్శనం చూచే కళ్ళు ధన్యమైనవి. దాన్ని చూసుకుంటూ ఈ గుర్తును మనం చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 4వ గుర్తు 23వ కీర్తన బైబిల్ క్లాస్ లాగా నేర్చుకుంటూ, ఇది ఎంత శక్తి కలిగిన ప్రార్థన. ఒక్కొక్క గుర్తులో దేవుడు మన గురించి ఏం మాట్లాడుతున్నాడు. చిన్న మంద, నీ చిన్ని హృదయంలో ఉన్న బాధలన్నిటినీ పాటగా పాడి, కీర్తనగా పాడి, దావీదు గొర్రెల కాపరి రాజుగా మారినట్టు నిన్ను అంత గొప్ప స్థాయిలో తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేస్తున్నానని ఎత్తుకొన్నాడు. గడిచిన గుర్తులో మంచి కాపరి తన భుజాలపై. ఇప్పుడు 4వ గుర్తులో మనమున్నాం. కీర్తన 23:4 కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను ఎట్టి అపాయమునకు జంకను. ఆ కీర్తనకారుడు మళ్ళీ చెప్తున్నాడు, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు కావున నేను భయపడను. అదే కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచూ ఉండును. అప్పుడప్పుడు మనం తప్పిపోతాం. అందుకే ఆ కాపరి దగ్గర బడితయు కోలయి ఉంటుంది. దానిలో ఇట్లా రౌండ్గా ఉంటుంది, మీరు చూసి ఉంటారు. ఎందుకు? తప్పిపోయిన దాన్ని మళ్ళా దాని మెడ మీద అట్లా పెట్టి మళ్ళా తిప్పి లైన్లో తీసుకెళ్ళటానికి. ప్రభు కొన్నిసార్లు కరెక్ట్ చేసినప్పుడు కొంతమంది వినరు. అందుకే వాళ్ళ జీవితంలో ముళ్ళ పొదలు చిక్కుకొని గాయములతో ఉంటారు. కానీ దేవుడు అక్కడ దాకా వెళ్లకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్రార్థన ద్వారా దేవుడు చక్కగా మనలందరినీ తీసుకెళ్తాడు. అందుకే ఆయన చేతిలో బడితయు కోలయు ఉంటుంది. కొట్టటానికి కాదు, తన్నటానికి కాదు, గాయపరచడానికి కాదు, చక్కగా వాగ్దాన భూమికి, పాలు తేను పారుతున్న భూమికి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను తీసుకెళ్ళటానికి. దీన్ని చాలామంది అర్థం చేసుకోరు. కావునే మధ్యలోనే వాళ్ళు ఆగిపోతారు. కుటుంబాలు ఆగిపోతున్నాయి. తల్లిదండ్రులు చక్కగా బాటలు నడవలేదు. కావున పిల్లల జీవితం అక్కడక్కడ గాయములతో, వ్రణములతో, ముళ్ళ పొదలు చిక్కుకొని శాపము కుటుంబాలలో ఉన్నాయి. కానీ ప్రతిరోజు మధ్యాహ్నం వడకం జరుగుతుంది ముత్తంగి కేంద్రం ద్వారా. దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమందో తెలియదు. ఈ భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలని, ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, ఏ అపాయము జరిగినా నేను జంకను. కారణం నా దేవుడు తన బడితతో కోలతో నన్ను కాపాడుతూ నాకు తోడుగా ఉన్నాడని. ఈ గుర్తులో మనము మరొకసారి చిన్నమందా భయపడకని పలుకుతున్న ఆ మోమును చూచి కాపరి వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ఈ పాట ద్వారా ప్రభుని అడుగుదాం. చిన్న గొర్రె పిల్ల ప్రభా, మెల్లమెల్లగా మమ్మ నడుపు. చిన్న గొర్రె పిల్లానే యేసయ్యా, మెల్లమెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా.
యేసయ్యా నా యేసయ్యా. చాలా ఘోరమైన అపాయంలో మహమ్మారిలో ఉన్నాం. భయపడకుండా యేసు హస్తమును పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రభు నీవు నాకు తోడుండగా ఈ అపాయమునకు నేను జంకను. ప్రభు నీవు నాకు తోడుండగా ఈ అభయమునకు నేను జంకను. నీ బడితతో కోళతో కాపాడుచు, నీ బడితతో కోలతో కాపాడుచు, తోడుగా ఉండుము నా యేసయ్యా. తోడుగా ఉండుము నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్లమెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, యేసయ్యా. మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. పాట నిజంగా మన హృదయం నుండి వెలువడిన పాట. ఏమన్నాము? ఫాస్ట్గా నడిపిస్తే నీ స్పీడ్లో మేము వెళ్ళలేము, ఎందుకంటే మేము టైం తీసుకుంటాం. అందుకే మెల్లమెల్లగా మమ్మల్ని నడుపుము అని ప్రభుని కోరుతున్నా. ఎన్ని రోజులు దాటిపోయింది ఈ ప్రార్థన స్టార్ట్ అయ్యి, ఇంకా నేను మారలేదని బాధపడవద్దు. ఇంకా నా కుటుంబంలో మేలులు జరగలేదని బాధపడవద్దు. ఇంకా ఏదైనా కత్తిరించి సరిచేయాలో ఏమో ఓపికతో ఉండి మెల్లమెల్లగా మన మీద కోపపడకుండా, సులభముగా కోపపడ్డవాడు కాదు. తప్పిపోయిన మళ్ళా కర్రను తీసుకొని మళ్ళా లాగి ఈ దారిలో నడువు అని ఎంత ఓపిక ఆయనకి. మనమైతే ఎప్పుడో నిరుత్సాహపడి భయపడి వెళ్ళగొట్టి ఉంటాం. ఈ భర్త నాకు వద్దు, ఈ భార్య నాకు వద్దు, విడాకులు తీసుకుని గురువులుగా విచారణలో పనిచేసే స్థలంలో మన క్రింద ఉన్నవాళ్ళు ఎంత చెప్పినా విననప్పుడు మనమైతే ఓపికను కోల్పోతాం. కానీ ఆయన మాత్రం ఎంత ఓపిక. అందుకే మెల్లమెల్లగా టైం చేసుకుంటూ మనకు ఛాన్స్ ఇచ్చి మహమ్మారిని చూపిస్తాడు, భూకంపంను చూపిస్తాడు, ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన దాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇవన్నిటి మధ్యలో నేను నిన్ను మెల్లమెల్లగా నీకు నేర్పిస్తూ ఉన్నాను, నేర్చుకో బిడ్డ అని మనలందరినీ మెల్లమెల్లగా నడిపిస్తున్నా. ఆ దేవునికి మన హస్తమును అందించి ఆయన చేతులను పట్టుకొని ఈ కారుణ్యం ప్రవగించాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 23వ కీర్తన చివరి గుర్తునకు మనం చేరి ఉన్నాం, చివరి ప్రార్థనకు చేరి ఉన్నాం. యేసు ప్రభు మంచి కాపరి అనియు, మనం చిన్న మంద భయపడుతున్నాము కావున భయపడకండి అని పలుకుతున్నాడనియు, మనలను తన భుజాలపై ఎక్కించుకున్నాడనియు, మనం అలసిపోకుండా మన కాలు ఆ నొప్పితో నడవలేదనియు, తన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్న రాళ్లను ముళ్ళను దాటి యేసు ప్రభు మనని ఎత్తుకొని కల్వరిగిరికి నడుచుకుంటూ వెళుతున్న ఆ దృశ్యాన్ని గుర్తించండి. దానికి ముందు కడరాత్రి భోజనంలో విందు చేశాడు. ఆ విందులో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, గొర్రెలను తీసుకొచ్చి చంపుతారని, వధింపచేసి తింటారని. యేసు ప్రభు సడన్గా తన్ను తాను రొట్టెగా మార్చి, గొర్రె పిల్లగా మార్చి, నా శరీరంను భుజించండి, రక్తాన్ని పానం చేయండి అని యేసు ప్రభు విందు చేశాడు. మనకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువే సైతానుడు. ఆయన మనలందరినీ చూసి హేళనం చేస్తుంటాడు. నీవు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీవు దేవుని నమ్ముతున్నావు, దేవుని నమ్మడం కంటే మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, తాయెత్తులు కట్టించుకో, అక్కడికి వెళ్ళు, ఆ బాబా దగ్గరికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఈజీ మార్గంలో ఉన్నాయి. ప్రార్థనలు కూర్చోవద్దు, ఇవన్నీ సుత్తి కొట్టడం, ఇవన్నీ నమ్మొద్దు. శత్రువైన సైతానుడు మోసం చేస్తాడు. అందుకే చాలామంది ప్రార్థనలు కూర్చోరు. వాళ్ళందరినీ తప్పించి రక్షించే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ శత్రువైన సైతాన్ని ఓడించడానికి విందు చేశాడు. అదే కడరాత్రి భోజనం. శత్రువైన సైతానుడు ఈ బిడ్డలందరినీ కొన్ని రోజులలో చెదరగొట్టించి కాపరి అయిన ఆయన పట్టుకున్నప్పుడు ఈ మంద చెదిరిపోతుందని అనుకున్నాడు. కానీ దేవుడు వాళ్ళందరినీ చేరదీసటానికి రక్తం చింది పెందెకోస్తు పండుగ వరకు తీసుకెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో ఎవరైనా ఏదైనా చెప్పినా, మీకు తెలిసినా అసలు తెలియనట్టు మీరుండాలి. ఎందుకంటే వాళ్ళు శత్రువులు అని మీరు భావిస్తే కోపం వస్తుంది. కానీ మీరు అప్పుడు ఏం చెప్పాలంటే, నీకు విరుద్ధంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే, ఏదైనా చేస్తే, నీకు అన్యాయం చేసినా నీవేం చెప్పుకోవాలంటే 23వ కీర్తన 5-6 ప్రకారం, నా శత్రువులు ఎదుట నాకు విందు చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. నేను శత్రువుల వైపు చూడను, వాళ్ళు నా శత్రువులు కాదు, నా మిత్రులు. అప్పుడు సామెతలు 16:7 ప్రకారం శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఇది ప్రభు ఒసగే సలహా. మనకేమొస్తుందండి? కోపం వస్తుంది, పగ తీర్చుకోవాలి. ఏమన్నాడు ఆయన? నా గురించి అన్నాడా? నా ఉప్పు తిని, నా భోజనం చేసి నా గురించి ఇలా మాట్లాడా? ఇలాంటి తలంపులతో ఆనాడు సౌలు జీవిస్తున్నప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడి మంచి కాపరిని పాట పాడినప్పుడు సౌలు ముందే దేవుడు విందు తయారు చేశాడు. దీనితో పాటు 23వ కీర్తన 6వ వచనంలో మనం చదువుతున్నాం, జీవించు నాలు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును అని కీర్తన ముగిస్తున్నాడు కీర్తనకారుడు. ఆయన ముగిస్తున్నాడు, మన జీవిత యాత్ర ప్రారంభమవుతుంది. ఇదిగో ఈ గుర్తులో మనం ప్రార్థనలో ఇలా ప్రార్థించబోతున్నాం. ప్రభా, ఇన్ని రోజులు ఎంతోమందిని మన్నించలేకపోతున్నాను, వాళ్ళంటే నాకు పడదు, వాళ్ళు ఇట్లా వస్తుంటే నేను ఇంకొక రూట్లో వెళ్ళిపోతాను. కానీ ఈ రోజు నుండి వాళ్ళందరూ నీవు ఇచ్చిన కానుక ముళ్ళ మధ్యలోనే కృపనిస్తావు. శత్రువులు ఎదుట విందు తయారు చేసి నా శత్రువులు కూడా నా మిత్రులుగా మారిపోయి వారు కూడా నాతో పాటు ఒకరోజు పరలోకం చేరే విధంగా నా మనసును మార్చం ప్రభాని ఈ గుర్తులో పాట పాడి, ఓ చిన్న మంద, నాకు ఇంతమంది శత్రువులు ఉన్నారు, నేను ఎట్లా పోరాడాలి, గెలవాలని ఏడోకు, వాళ్ళ ఎదుట నీకు విందు చేస్తారని పలికే ఈ పాట పాడి స్తుతిస్తాం. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా కోసం విందు తయారు చేసింది
ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భోజనం పెట్టే దేవుడు. స్తోత్రం. నా శత్రువులు నన్ను చూచుచుండగా నాకు విందు చేయుదువు నా యేసయ్యా. నా శత్రువులు నన్ను చూచుచుండగా నా విందు చేయుదువు నా యేసయ్యా. జీవించు నాలుని కరుణయు ఉపకారము, జీవించు నాళుని కరుణయు ఉపకారము, నా వెంట వచ్చును నా యేసయ్యా. నా వెంట వచ్చును నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. మెల్ల మెల్లగా నన్ను నడుపు యేసు, మెల్ల మెల్లగా నన్ను నడుపు యేసు. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను నా యేసయ్యా. మెల్ల మెల్లగా నన్ను నడుపుమయ్యా. మెల్ల మెల్లగా చేతులు పైకి లేపి యేసు ప్రభుని పిలుస్తాం. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా. మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చేతులు పైకి లేపి ప్రభు మనలందరినీ నడిపించి ఒక్కరోజు మనము సాక్ష్యం చెప్పే విధంగా దీవించునుగాక. ఆమేన్. నడిపించేది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు, నడిపించేది నా సృష్టికర్త, నా తండ్రి, నా రక్షకుడు, నా కాపరి, నన్ను దీవించే దేవుడని తలంచి ముందుకు సాగుటకే ఈ చివరి గుర్తు. ఇప్పుడు నా బృందంలో ఉన్న బిడ్డలందరూ కలిసి ఈ యొక్క గుర్తును పలుకుతుండగా మనమందరం ప్రత్యుత్తరముగా మా మీదను సమస్త మానవాళు చిన్న మందలాగా ఉండగా కరుణించమని ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను
సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్న చిన్న మంద, ఈరోజు నీవే పాట పాడావు. శాంతికరమైన జలములకు నడిపిస్తామని, పచ్చిక బయలు చోటునకు నన్ను నడిపించమని. అందువలన నీవు పాడిన పాట ప్రకారమే నీకు శాంతి కలుగునుగాక. ప్రభువే పలుకునుగాక. ప్రభువే మంచి కాపరి, నాకు ఏ కొరువై ఉండదని పలికిన నీవు నేను పాడిన పాట ప్రకారం మన ఇంటిలో ఏ లోన్ ప్రాబ్లం, అప్పు సమస్యలు, పేదరికం ఉన్నా దేవుడు ఏ కొరత లేకుండా మీ అందరినీ ఆర్థిక ఇబ్బందులను తొలగించి త్వరలోనే అన్ని సమృద్ధిగా మా ఇంటిలో కలిగిందని చెప్పే విధంగా ప్రభు దీవించునుగా. రెండవ గుర్తుల అంధకార లోయలో నడిచినను నేను భయపడని పలికిన వాగ్దానానుసారం భయ ఆత్మ తొలగిపోనుగా, అంధకార శక్తులు తొలగిపోనుగా. మూడవ గుర్తులో అలసిపోయాను ప్రభా, నా బడలిక్కను తొలగించమని ప్రార్థించిన ఆ ప్రార్థన ప్రకారం మన బడలిక్కను తొలగించి మనందరికి కావలసిన విశ్రాంతి, శాంతి, సమాధానమును దేవుడు దయచేయునుగా. నాలుగవ గుర్తులో నా జీవితంలో నేను తప్పిపోయిన బడితయు కోలయుతో నన్ను దీవించే దేవుడు సన్మార్గములో నన్ను నడిపించునుగాక. మా పిల్లలు ఒకవేళ తప్పిపోయి నాకే తెలియకుండా తల్లిదండ్రులకు మోసం చేస్తుంటే ఈరోజు ఈ దేవుడు ఆ కర్రను పట్టుకొని బడితయు కోలయుతో నా పిల్లలను చక్కగా నడిపించునుగాక. నా పిల్లలను శత్రువు తప్పుదారులు తీసుకెళ్లి ఉంటే ఈరోజు శత్రువు నాశనమైపోనుగాక. చివరిగా దేవుడు నాకెవరెవరైతే విరుద్ధంగా పనిచేస్తున్నారో వాళ్ళని ప్రేమిస్తుండగా వాళ్ళ ఎదుటనే నాకు విందు తయారు చేయనుగాక. నేను ఇంకా ఎన్ని రోజులు మహమ్మారి తర్వాత కూడా జీవించబోతున్నానో అన్ని రోజులు జీవించునాలు కరుణకి ఉపకారము నన్ను వెంటాడుతూ నన్ను దీవించునుగాక. ఓ ప్రభువా, ఇదిగో స్వస్థత కోసం ఇంతసేపు ప్రార్థించిన బిడ్డలకు జరుగుతున్న స్వస్థతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభువా, బ్రెయిన్లో ఏదో ఒక సమస్యను చూపిస్తున్నావు. అది నీవు డాక్టర్స్ ద్వారా కాదు, నీ చేతులతో సెట్ చేస్తున్నావు. ఇప్పుడు కుమ్మరి చేతిలో మట్టిలాగా మలచి మార్చి దాన్ని సరిచేస్తున్నావు. కత్తరించి సరిచేసే దేవుడు నీవే కావున బ్రెయిన్లో ఉన్న సమస్య ఎప్పుడు తొలగిపోతున్నందులకై నీకే స్తోత్రం. గర్భ సంచిలో ఏదో పుండులాగా కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి స్త్రీని చూపిస్తూ ఉన్నావు. అది ఎట్లా అట్లా మారిపోయిందో దాని ఆ టర్మ్ నాకు తెలియదు ప్రభా, కానీ మెడికల్ టర్మ్ ఉంది దానికి. అలాంటి ఒక వ్యక్తిని ఇప్పుడు నీవు రక్తం కదలి ఆ స్థలం అంతా కదలింపబడి శుద్ధీకరింపబడుతున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మోకాలు చెంప అరిగిపోయిన ఒక వ్యక్తిని ఇప్పుడు తాకుతున్నందులకై నీకే స్తోత్రం. ప్రభువా, శ్వాసలో సమస్య ఉన్న అనేక మందికి ఈరోజు మెల్లమెల్లగా నీవు నడిపిస్తున్నప్పుడు ఒక శ్వాసలాగా వారి లోపల అలా ప్రవగించినట్టు చూపిస్తున్నావు. నీవేమంటున్నావు తెలియదు, కానీ అలా ఎంతమంది దాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, చివరి ఆశీర్వాదం. ఈ సోమవారం మొదటి రోజు దేవుడు నన్ను బ్రతికించి లేపాడు. ఈ పాట పాడటానికి మీ అందరినీ మెల్లమెల్లగా నడిపిస్తాడని, ఓపికతో మిమ్మల్ని నడిపిస్తాడని, మీరు నిరుత్సాహపడకూడదు, మిమ్మల్ని ఎత్తుకొని నడుస్తాడని మీతో మాట్లాడటానికే నన్ను బ్రతికించాడు, నా బృందాన్ని బ్రతికించాడు. ఒకవేళ దేవుడు మనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చి రేపటి దిన మంగళవారం పునీత అంతోని వారిని తలంచి ప్రార్థించే పూజాబలిలో 10 గంటలకు పూజలు అర్పించాలన్నా 3 గంటలకు మనం రేపటి దినం నా ముందు వెళ్ళు యేసు రాజా నీకే స్తోత్రం అని పాట ద్వారా రేపటి దినం ప్రభు మనకు ముందుగా ఎట్లా వెళ్తాడని బైబిల్లో ఎక్కడెక్కడ ముందుగా వెళ్ళాడో దాన్ని తలంచి ప్రార్థన చేయబోతున్నా. గెట్ రెడీ ఫర్ అ గ్రేట్ మిరకిల్ టుమారో. రేపటి దినం అద్భుతాల కోసం, అద్భుత అంతోని వారి ప్రార్థన కోసం సిద్ధపడుతూ ప్రార్థించండి.
అప్పుడు వరకు దేవుడు ముత్తంగి కేంద్రంలో జరుగుతున్న పనులకు సమృద్ధిగా అన్నిటిని దయచేయమని, అన్ని పనులను టైంకు ముగించి తలుపులు ఓపెన్ చేయబడి మీరు శాంతికరమైన ఈ జలములు నది ప్రవహించే ఈ పవర్ హౌస్కు వచ్చే రోజులు త్వరగా రావాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ చివరి ఆశ్రమం కొరకై నా కోసం మీరు, మీకోసం నేను ప్రార్థించి ప్రభు చేతుల నుండి ఆశ్రమం పొందుదా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఓ చిన్న మంద భయపడకని పలికిన దేవుడు మన చిన్ని హృదయంలో ఉన్న విన్నపమును ఆలకించి దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, పచ్చిక బయలు చోటులకు మమ్ము నడిపించు మా యేసయ్యా. God bless you.